పుత్తూరు తైలం పేరుతో లక్షలాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టి పరారైన వైద్యుడు, తెలంగాణ వాసులు పలమనేరులో ఆరోపణలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో తెలంగాణ వాసులు ఆనంద్, వేణువర్ధన్ రెడ్డి సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. పలమనేరుకు చెందిన రవికుమార్ రాజు అనే వ్యక్తి తన భార్య సునీత హెడ్ నర్స్ ఓ క్లినిక్ పేరుతో పుత్తూరు తైలం అనే ప్రోడక్ట్ను మాకు అంటగట్టి అమ్మితే లాభాలు వస్తాయని చెప్పి మా దగ్గర లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారని ఆరోపించారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని, ఇతన బారిన పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుని ఉన్నారని, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి వచ్చాము. పలమనేరులో రవికుమార్ గారి ద్వారా మేము వాళ్ళ రిప్రజెంటేటివ్ ద్వారా పరిచయం అయ్యాము. హరిబాబు గారు మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇస్తా అని చెప్పేసి పుత్తూరు తైలంకి మా ద్వారా డబ్బులు తీసుకున్నారు, పంపించారు కంపెనీకి. అవన్నీ త్రూ అకౌంట్ ద్వారానే పంపించాము. కానీ అతను మాకు మెటీరియల్ కానీ ఏది కూడా పంపించలేదు. ఒక 2 నెలలు వాళ్ళ కంపెనీ పర్సన్స్ని పెట్టేసి మా అక్కడ స్టాల్ ఓపెన్ చేసేసి రిప్రజెంటేటివ్ అందరినీ పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ ద్వారానే వ్యవహారం అంతా నడిపించేసి వచ్చిన డబ్బులని వాళ్ళ కంపెనీకే తెప్పించుకున్నాడు. మా ద్వారా డిస్ట్రిక్ట్ వైజ్ 2 లక్షలు చొప్పున 3 డిస్ట్రిక్ట్లు మా ద్వారా 6 లక్షలు, తెలంగాణ C&F ఇస్తా అని చెప్పేసి 5 లక్షలు పెట్టించుకున్నాడు. వాటిల అమ్మకం ద్వారా వచ్చిన బాటిల్కి 10 రూపాయలు మా అకౌంట్లో పంపిస్తా అన్నారు. ఇప్పటి వరకు మాకు ఏమీ రాలేదు. ఒక 2 నెలల వరకు ఏమో లావాదేవీలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లావాదేవీ కూడా మాకు ఇవ్వలేదు. అడిగినప్పుడు వస్తాం మెటీరియల్ వస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏ మెటీరియల్ కూడా రాలేదు ప్రస్తుతానికి. ఆ తర్వాత మేము మొన్న వచ్చి ఇక్కడ కలిసాం వాళ్ళ మేడంని. ఏం పేరండి? సునీత మేడం, చోడేపల్లిలో హెడ్ నర్స్ గా సంబంధం ఉంది దీంట్లో. అయితే ఆ మేడం అనేది మీరు మాకు చెప్పించారా, మాకేం సంబంధం లేదన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఒక 1/2 అవర్ మాట్లాడిన తర్వాత, సరే మీరు వచ్చారు కదా, ఆయనకి ఇప్పుడు లేడు, ఆయన లేకుండా మీకు మెటీరియల్ తయారు చేసి చేయడానికి నేను ట్రై చేస్తాను, దానికి మాకు 20 to 30 days టైం కావాలని చెప్పింది. సరే అని చెప్పాము. 20 days తర్వాత మళ్ళీ కాల్ చేస్తే మాకేం సంబంధం లేదు, మీరు నాకు చెప్పించారా, మళ్ళీ రివర్స్గా మాట్లాడింది మేడం. దాని ద్వారా మేము వాళ్ళ ఇంటికి వచ్చేసి కనుక్కున్నాం. ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడితే, ఎవరురా మీరు ఇంటికి ఎందుకు వచ్చారని చెప్పేసి అంది. తర్వాత మేము వాళ్ళ ఫోన్ని రికార్డింగ్ పెట్టగానే మామూలుగా మాట్లాడి, మాకేం మా అబ్బాయి రవికుమార్ గారిని సోమవారం రోజు తోలుకొని వస్తాను, ఆదివారం వస్తాడు, సోమవారం రోజు తోలుకొని వస్తాను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి. ఎవరన్నారు? సునీత మేడం గారు. ఉండడానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు. ఇక్కడ మేము తిరుపతి వెళ్ళి శ్రీనివాసంలో నిల్చొని ఉన్నాం ఇప్పుడు. అయితే ఈ సార్ని కలవడానికి వచ్చాము మేము. అయితే ఇక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చి చూసాం సార్. ఇంతకుముందు పునుగునూరులో ఇచ్చాం మేము డిపాజిట్, అక్కడ నుంచి తీసేసి ఇక్కడ పలమనేరులో పెట్టారు. పలమనేరుకు వచ్చి చూస్తే వాళ్ళ బోర్డు పైన సునీత క్లినిక్ అని ఉంది. ఆ మేడం పేరు మీద ఉంది. మేడం ఏమో మాకు సంబంధం లేదన్నది. మేడం ఏమో సంబంధం లేదు, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ మొత్తం సునీత క్లినిక్ పేరు మీద ఉంది, మేడం పేరు పైన. మాకు ఎలాగైనా దయచేసి మాకు న్యాయం చేయండి సార్, మేము చాలా లాస్లో ఉన్నాము. ఈ సార్ ద్వారా పెట్టుబడి పెట్టినందుకు మాకు రూపాయి కూడా లాభం లేదు. మా పిల్లలు కూడా రోడ్డు పాలు అవుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. మీకు ఎంత రావాలండి? మాకు 11 లక్షలు పెట్టాం సార్ మేము. 11 వేణువర్ధన్ రెడ్డి అండి. నేను విజయవాడ ప్లస్ కరీంనగర్ 2 చోట్ల పెట్టుబడి పెట్టాను. 2 చోట్ల కలిపి 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. మాకు బాటిల్స్ ఇస్తాను అన్నారు. బాటిల్స్ ఇచ్చారు, అమ్ముకున్నారు, అమౌంట్ తీసుకున్నారు. అదే పుత్తూరు తైలం బాటిల్స్. మాకు అమౌంట్ గాను బాటిల్కి 10 రూపాయలు కమిషన్ ఇస్తా అన్నారు. మీరు కనుక ఎప్పుడన్నా వద్దు అనుకుంటే, డిస్ట్రిబ్యూషన్ వద్దు అనుకుంటే, మళ్ళీ మీ అమౌంట్ మీకు 2-3 months లో చెప్పంగానే ఇస్తానని చెప్పారు. అట్లా అగ్రిమెంట్ బాండ్స్ రాసిచ్చారు. బాటిల్కి 10 రూపాయలు కమిషన్ ఇస్తానని అన్నారు. ఒక 6 months నడిపిన తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వచ్చారు. ఆ ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండి తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ తిరిగి ఇస్తానన్నారు. ఇంతవరకు ఫోన్ మాట్లాడుతూ వారం 10 రోజులు అట్లా 2 సంవత్సరాలు గడిచిపోయినాయండి. మేము వడ్డీకి తెచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంతవరకు 1 రూపాయి మా డబ్బులు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లలు చదువుకోవటానికి కూడా రూపాయి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలో అర్థం కాక ఈ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాము. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం సార్.